బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫుటేజ్లో ఒక మహిళా నాయకురాలు అయితే ఉంది. బీజేపీ మహిళా నాయకురాలు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ, ఇతని పేరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు. అజిత్ సింగ్ నగర్లో ఆ, విజయవాడ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నిమజ్జనం టైంలో ఒక మహిళా నాయకురాలుపై ఇతను దుర్భాషలాడడం జరిగింది. అయితే ఒక పోలీస్ అధికారి నిస్సిగ్గుగా అందరి సమక్షంలో ఒక మహిళా నేతపై ఇలా దుర్భాషలాడి బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసం అనే వార్తలపై ఇక్కడ వైరల్ అవుతూ ఉన్నది. ఈ విషయంపై మీకు లైవ్లో చూపించే ఫుటేజ్ అయితే ఇక్కడ వచ్చి ఉన్నది, చూడొచ్చు. చూశారు కదా, ఒక పోలీస్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తి, బాధ్యతలో డ్యూటీలో ఉన్న వ్యక్తి ఒక మహిళా నాయకురాలపై ఎలా నోరు పారేసుకున్నారు, ఎలా దుర్భాషలాడారో మీరు లైవ్లో చూశారు. ఇటువంటి దారుణాలు అనేవి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ పోలీసు వ్యవస్థ రెచ్చిపోతున్నారు. పోలీసు వ్యవస్థ ఎలాగుందంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అలేయగాలక ఈ పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్కి న్యాయం చేయాల్సింది పోయి పబ్లిక్ మీద పడి పబ్లిక్ని తిడుతూ పబ్లిక్ని కొడుతూ వారి ద్వారా వచ్చిన డబ్బుల్ని మనం తీసుకొని జీతాలుగా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మేము ఈ యూనిఫామ్ అనేది మా హక్కుగా అని భావించుకొని దాని నుంచి అలా ఏదైతే హెడ్ వెయిట్ అయితే పెరిగిందో ఈ యొక్క ఎన్నో వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే ఇవి కొన్ని బయటికి రావడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. వారి నోటికి వస్తే పదజాలంతో బూతులు ఎలా అంటే మాట్లాడతారంటే ఒక వ్యక్తి మానసికంగా కుంగిపోయేలాగా, వాళ్ళ మహిళ కావచ్చు, లేదంటే పురుషుడు కావచ్చు, ఆడ నాయకుడు కావచ్చు, లేదంటే వాళ్ళు ఎంత చులకన భావంగా ఉంటుందంటే ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఆడు అజమాయిషి చెలాయిస్తారు. ఇలా పోలీస్ వ్యవస్థ ఉండడం కారణంగా ఈ ప్రభుత్వంలో ఇలా చెలరేగిపోతున్నారు అనే కారణంగా ఏ ప్రభుత్వంలో ఇలాగే ఉంటారు, పోలీస్ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. పోలీస్ కెమెరాలు ఉంటే ఒకలాగా, లేకపోతే మరోలాగా ఉంటారు. పోలీస్ వ్యవస్థను ఇలా ఒక మహిళా నాయకురాలపై ఇలా అందరి సమక్షంలో ఇలా తిట్టడానికి గల కారణాలు ఏంటి? మీరు ఇచ్చినటువంటి అలుసా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇది పూర్తి రైట్స్ అని అనుకోవాలా? ఏ విధంగా దీన్ని పరిగణించాలి? దీనిని కాపాడే వాళ్ళు, లా అండ్ ఆర్డర్ కాపాడే వాళ్ళని నియంత్రించే వాళ్ళు ఎవరు? ఇలా దీని మీద కేసులు ఎలా తీసుకోవాలి? దీనికి చర్యలేంటి? పరిష్కారాలు ఏంటి?